టీవీ యాంకర్లు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అమ్మ చూస్తూ ఉంటుంటే వాళ్ళే అన్ని చెప్పేస్తున్నారు. అసలు తెలుగుదేశం చెప్పాల్సిన ప్రెస్ మీట్లన్నీ కూడా సాంబడును కృష్ణుడు చెప్పేస్తున్నారు. సాంబడు కృష్ణుడు అంటే మీకు తెలుసు కదా, ఒకడేమో టీవీ5, ఒకడేమో ఏబిఎన్. నీ అమ్మ వీళ్ళ పరిస్థితి ఏంటరా బాబు అని నన్ను సరదాగా కొంచెం చూడడం మానేశాను. అన్నీ ఆడే తెలిసి చెప్పేస్తున్నాడు. అసలు ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఏంటి, సూపర్ 6 పథకాలు అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు అమలు చేయాలి, ఇది మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఈయన 6 అని చెప్తాడు కదా ఆయన్ని, రేవంత్ రెడ్డిని. ఆయన ఎలా చేశాడు, ఎలా చెందాడు అన్నది ఒకసారి చూసుకోమని చెప్పండి. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, నిరుద్యోగ వృత్తి. సూపర్ 6 అంటే ఏంటి, తక్కిన మేనిఫెస్టోతో కాకుండా సూపర్ 6 పథకాలు అన్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేము గవర్నమెంట్లో రాగానే చేస్తానన్న పథకాలు. దాంట్లో ఫస్ట్ నిరుద్యోగ వృత్తి 3000 అన్నాడు. అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఒక్క నయా పైసా ఒక్కడికి ఇవ్వలేదు. రైతు భరోసా 20,000 ఇస్తా అన్నాడు. ఒక్క నయా పైసా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. నేను చెప్తున్నది ఎలక్షన్ మేనిఫెస్టో అంతా కాదు, సూపర్ 6 పథకాలు. మహిళలకి 1500 నెలకి ఇస్తా అన్నాడు. ఒక్క మహిళలకి ఇవ్వలేదు. తర్వాత తల్లికి వందనం చెప్పానా, తల్లికి వందనం ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టాడు. ఇప్పుడన్నా ఎంత ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చాడు, నువ్వు కూడా 13,000 ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు 13,000 ఇస్తున్నావు. కొన్ని చోట్ల ఈ ఆధార్ లింక్ అన్న దాని మీద నానా ఇబ్బంది పడిపోతా ఉన్నారు. పూర్తిగా కూడా ఎవరికి అందలేదు. చాలా మందికి ఒకళ్ళకి పడి ఇంకోళ్ళకి పడని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇకపోతే 5వది సిలిండర్లు అన్నారు. లాస్ట్ ఇయర్ 3 సిలిండర్లు ఇచ్చాడంట. ఆ ఏబిఎన్లో కృష్ణ అన్న అతను చెప్తాడు. సిగ్గుందో లేదో నాకు అతనికి అర్థం అవ్వలేదు, కానీ బాబు తెలుసుకొని అన్న కృష్ణ తెలుసుకో కొంచెం. ఒక్క సిలిండర్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్. మొత్తం 12 నెలలకు కలిపి ఒక సంవత్సరంకి ఒక సిలిండర్ ఇచ్చాడు. 3 ఇవ్వలే, 3 ఇచ్చేసినట్టే చెప్తున్నాడు ఇతను. తర్వాత మహిళలకు ఉచిత బస్సు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు నుంచి పెడతాడు. తిరుపుగా మనం గవర్నమెంట్ వచ్చిన వెంటనే అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే అలాగా నువ్వన్నా ఒకళ్ళతో పుచ్చుకున్నావా, నువ్వు ఛానల్లోడువా. కాబట్టి కొంచెం జ్ఞానంతో మాట్లాడండి. జ్ఞానం అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యాడు. ఇంక ఈయనేమంటాడు, భూతాన్ని తరివేశాం, ఇంక మళ్ళీ ఆ భూతం రాదని. ఇప్పుడు నిన్ను తరివేస్తున్నారు ప్రజలు. నెక్స్ట్ డే టైం నువ్వు ఉండవు. మీరు క్విట్ ప్రొక్రో ఎలా చేస్తున్నారో మాకు అర్థమైపోతుంది. లోకేష్ గారు కాగ్నిజెంట్ భూములు, మీ బాబు గారు సొమ్మ భూములు ఎకరానికి 99 రూపాయలు అమ్మేస్తారా? 21 ఎకరాలు ప్రైమ్ ప్లేస్లో వైజాగ్లో. మీ ఇష్టం. క్విట్ ప్రొక్రో 99 రూపాయలకేమో ఇక్కడ అమ్మేస్తారు. మరి ఎక్కడ డబ్బులు తీసుకుంటారు అన్నది మీరు జగన్ అన్నారు కదా, జగన్ చేసిన పనులన్నీ మీరు రిపీట్ చేస్తూ ఉన్నారు. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో ఏమి సంపద సృష్టించారు, ఏమి కంపెనీలు తీసుకొచ్చారు? 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలించారు కదా, ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు ఏం తీసుకురాగలరు? సిగ్గు ఉండాలి మీకు. కాగ్నిజెంట్కి క్విట్ ప్రొక్రో క్లియర్. ప్రతి భూ కొనుగోలు, భూ ఫ్రీగా ఇస్తున్నారు అనే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర మీరు ముడుపులు తీసుకునే ఇస్తున్నారు. ముడుపులు ఏ రకంగా తీసుకుంటున్నారు అన్నది బయటకు వస్తుంది. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఈ కంపెనీలు అన్నీ వచ్చేగానే ముడుపుల వ్యవహారం బయటకు రాలేదు. మెల్లిమెల్లిగా వచ్చినాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇకపోతే నిన్న నేను హైకోర్టుకి వెళ్తూ ఉంటాను అనుకోండి, మళ్ళీ ఒకసారి పరిశీలించాను.
మళ్ళీ ఒకసారి పరిశీలించిన తర్వాత అసలు ఎక్కడ ఒక బిల్డింగ్ లేదు, ఏం లేదు. అక్కడక్కడ ఏ బిల్డింగ్లు కడుతున్నారు. అక్కడ పునాది వేయాలంటే మామూలు చోట పునాది వేసిన దానికి అక్కడికి ఒక 10 రెట్లు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ అంతా కలిపి న్యూఢిల్లీ అంతా కలిపి 11,000 ఎకరాలు ఎంతో. ఇప్పుడు మీరు అమరావతికి 41,000, 42, 46,000 ఎక్వైర్ చేశారు ఫస్ట్ విడతలో అన్నీ కలుపుకొని. ఏ భూములు అదే ఎస్సీలకు చెందిన అసైన్ భూములు కాడి నుంచి అన్నీ చదువుకొని మీరు 46,000 చేశారు. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు మీకు ఎందుకండి? ఇంకో 40,000 ఎకరాలకి మళ్ళీ మీరు క్యాబినెట్లో తీర్మానించారు. అంటే వ్యాపారం చేస్తున్నారా, పరిపాలిస్తున్నారా? ఈ 40,000 ఎకరాలు మొదట తీసుకున్న 46 ఎకరాల్లో 98% భూములు నిరుపయోగంగా ఉన్నాయి. 98%. మళ్ళీ మీకు భూములు ఎందుకండి? అసలు బుర్ర ఉందా, జ్ఞానం ఉందా? కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈయన ముడుపులు ఇస్తున్నాడు. అలాగే ఈ బనకచర్ల, పోలవరం ఈ ప్రాజెక్ట్ అన్ని దొంగ ప్రాజెక్టులు అన్నీ. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పోలవరం పూర్తయి అంతవరకు కూడా మొదలు పెట్టకూడదు. ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ని పోలవరం పూర్తి అయిన తర్వాతే 27 అవుతుందంట కదా, చెప్తున్నారు కదా. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇంకా పోలవరం మీద ఇంకా ఉంది సబ్జెక్టు, నేను మాట్లాడతాను మళ్ళీ. థ్యాంక్ యూ. నిన్న చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం ఏంటి అన్నది నాకు అసలు ఏం అర్థం అవ్వలే. ఎమర్జెన్సీ భారతదేశంలో ఎప్పుడు పెట్టారంటే ఎమర్జెన్సీ డే అని ఒకటి పెట్టేసి కాంగ్రెస్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఇవన్నీ కుట్రలు పన్నుతా ఉన్నాయి ప్రతిపక్షాలు. ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినోడికి వీళ్ళు పుట్టారా కొంతమంది అంటే ఈ తరాన్ని డైవర్ట్ చేయాలని ఒక ఉద్దేశం తప్పితే అంతకన్నా ఇంకేముంది? 75లో అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా అనే జడ్జి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ మీద చెల్లదు అంటూ ఒక తీర్పు ఇచ్చారు రాయ్బరేలీ నుంచి. అప్పుడు దాని తీర్పుకు వ్యతిరేకంగా ఇండియా అస్థిరంగా ఉంది, సుస్థిరంగా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇండియాని సుస్థిరంగా చేయాలన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ అన్నది పెట్టింది ఆవిడ. పెట్టి ఎన్నో కార్యక్రమాలు 5 సూత్రాల 10 సూత్రాల కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎందుకంటే ఆవిడ్ని పరిపాలన చేయకుండా కొన్ని కాంగ్రెస్లోనే ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ ఏకమై ఆవిడ్ని దించాలని కూడా ప్రయత్నించినప్పుడు ఆవిడ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 75 నుంచి 77కి వరకు ఎమర్జెన్సీ నడిచింది. తర్వాత 77లో ఎలక్షన్స్కి వెళ్ళింది ఇందిరాగాంధీ. బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆవిడ ఓడిపోయిన తర్వాత 78లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు. మన వి హనుమంతరావు గారు కమిటీలో ఉండేవాడు. ఈయన రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు. అప్పుడు వీళ్ళకి టికెట్లు వచ్చినాయి. టికెట్ వచ్చినప్పుడు ఈయన నెగ్గాడు ఎమ్మెల్యే కింద. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు. సైమల్టేనియస్గా రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడ కడప పులివెందుల నుంచి నెగ్గారు. సరే ఆయన పక్కన పెడదాం. ఈయన పెట్టిన తర్వాత అంజయ్య పుణ్యం అంటూ
దీనికి మినిస్టర్ వచ్చింది. అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఇప్పించారని చెప్పుకుంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అప్పుడు ఈయనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి 84, 85 ప్రాంతాల్లో అంజయ్ గారి క్యాబినెట్లో వచ్చింది. అంజయ్ గారి క్యాబినెట్లో ఈయనకి మినిస్టర్ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈయన్ని గుర్తించి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఈయన్ని ఆయన కూతురుని పిచ్చి పెళ్లి చేశారు. ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు తప్పితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయలేదు. అప్పుడు 83లో టీడీపీలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మెయిన్ రోల్లో ఉండేవాడు. ఈయన కాంగ్రెస్లో ఉండేవాడు. కాంగ్రెస్ 83లో ఎన్టీ రామారావు గారు నెగ్గిన తర్వాత మెల్లిగా ఆయన దగ్గరికి చేరువయ్యాడు. ఈయన కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్లో మంత్రి పదవి చేసి కాంగ్రెస్లో పెళ్లి చేసుకుని ఎమర్జెన్సీ టైంలో అంతా కాంగ్రెస్లో ఉండి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. ఇటువంటి చూస్తుంటుంటే మాట్లాడినట్టుగా ఉంటుంది. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, లేకపోతే ఇలా ఉంటుంది. కాబట్టి ఆయనకి ఎమర్జెన్సీ గురించి మాట్లాడే అర్హత అన్నది లేదు. నిన్న ఆయన ఏదో పుట్టుక నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకమైనట్టు ఏదో బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అమ్మాయి యాక్టింగ్ ఈయనేంద్ర ఎలా మాట్లాడుతున్నాడని చెప్పి చాలా జాలి అనిపించింది చూసేవాళ్ళకి. ఆ చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు నేను పుట్టుక నుంచి కాంగ్రెస్ వ్యతిరేకమేమో. కాంగ్రెస్ పార్టీకే నీకు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అది మర్చిపోయి మాట్లాడకండి. మీరు ఎందుకు 50 రోజుల ఎఫెక్ట్ అని మాకు తెలిసింది అంతాను. కాబట్టి మీరు ఆ రకంగా ఉండమని చెప్తా ఉన్నారు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.